ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలంలో రోడ్డుకి ఇరువైపులో ఉన్న చెట్లు వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి గల కారణం ఏంటంటే తేలికపాటి వర్షం పడినప్పటికీ చెట్టు కొమ్మలు విరిగిపోయి గతంలో అక్కడ కరెంట్ స్తంభాల మీద పడిపోయి, అలాగే అక్కడ వైర్లే తెగిపోయి, అలాగే మొన్నటికి మొన్న ఇక్కడ 2 షాపులు ఒక ఇల్లు మీద పడడం వల్ల ఆస్తి నష్టం కూడా జరిగింది. నిజంగా ఇక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. నేడు మీరు చూడండి, ఇక్కడ వాహనాలు కూడా రోడ్డు మీద పెట్టుకోవడానికి, వర్షం వచ్చేటప్పుడు రోడ్డు మీద వాహనాలు పెట్టుకోవడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఏ సమయంలో ఏది పడిపోద్దని చెప్పని భయాందోళనకు గురవుతున్నారు. భయాందోళన కాదు, ఇది వాస్తవం అనే చెప్పాలి. నేడు కూడా మనకందరికీ కూడా ఈ సమస్య అనేది నేరుగా కనిపిస్తుంది. మీరైనా చూడండి, ఇక్కడ చెట్లు పూర్తిగా తీసేయడం అని కాదు, ఇక్కడ ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి కాబట్టి వాటిని సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాటిని తొలగిస్తే ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. గతంలో ఆస్తి నష్టం జరిగింది, రాబోయే రోజుల్లో దీన్ని నిలగే వదిలేస్తే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యుత్ వారికి కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి దీని వలన. మరి వారైనా సరే మరి సంబంధిత అధికారులకు వాళ్ళు ఫిర్యాదు చేస్తారో లేదో తెలియదు, కానీ ఎప్పుడు చిన్నపాటి వర్షం పడినా ఈ కొమ్మలు విరిగిపోవడం వలన, అంటే ఇక్కడికే స్తంభాలు ఏంటంటే కరెంటు స్తంభాలు కూడా ఈ చెట్లు పక్కన ఉండడం వల్ల కొమ్మలు పడి దాని మీద పడడం వల్ల కరెంటు కూడా అంతరాయం కలుగుతుంది, వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనప్పటికీ మీరు చూడండి, నిజంగా నేడు చూడండి, చిన్నపాటి వర్షం పడుతుంది. ఈ చివరి నుంచి ఇక్కడ ప్రభుత్వ హై స్కూల్ నుండి చివర మోతకొండమ్మ తల్లి గుడి వరకు కూడా కొమ్మలు అన్నీ కూడా ఇరిగిపోయి ఉన్నాయి. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడైతే మాత్రం సంబంధిత అధికారులు దీనిపై ఎలాగా దృష్టి సారించట్లేదు. ఎందుకంటే గతంలో కూడా పలు పత్రికల్లో వచ్చాయి, పలు వార్తలు మీడియాలో కూడా వచ్చినప్పుడు కూడా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించలేదు. ఎందుకంటే గిరిజన ప్రాణాలే కదా, వాళ్ళు పోతే మనకెందుకులే, మన జీతాలు మనకు వస్తున్నాయి అనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా రోజు రోజుకి వెలువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోలేదు కాబట్టి స్థానిక పిఓ గారు, కలెక్టర్ గారు, అలాగే ఉన్నతాధికారులు దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఈ సమస్య మనకు నేరుగా కనిపిస్తుంది కనుక తక్షణమే ఈ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని పలువురు కోరుతున్నారు. లేని ఎడల ఏ ఒక్క గిరిజనుడికి ఏది జరిగినా సరే దానికి బాధ్యులు సంబంధిత అధికారులే అనేది మాత్రం గుర్తుంచుకోవాలని పలువురు అంటున్నారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. సాయంత్రం వేళలో కానీ వర్షం పడినప్పుడు కానీ ఇదైతే రాత్రి అంతా కరెంట్ లేకుండా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటికి మొన్న నిజంగా ప్రాణ నష్టం కూడా జరుగును, కాకపోతే ఆ భగవంతుడి దయ వల్ల ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. అక్కడ కరెంటు వైర్లు తెగిపోయినప్పుడు కూడా ప్రమాదం సంభవించును. చిన్న చిన్న చినుకులు పడడం వల్ల ఆ ఇంకో విషయం ఏంటంటే అక్కడ జనసంచారం కూడా ఎక్కువ ఉండేది, కానీ ఆ రోజు ఈ వర్షం పడడం వల్ల అక్కడ జనాలు లేకపోవడం వల్ల చాలా పెద్ద ప్రమాదమే తగ్గింది. అలాగే పిల్లలు కూడా, అంటే చిన్నపిల్లలు కూడా, ఈ పిల్లలు యుక్త వయసులో ఉన్న పిల్లలు కూడా అటు ఇటు వాహనాలు ఏంటంటే బైకుల మీద తిరగడం, వర్షం పడినప్పుడు అవి చేస్తుంటారు. అప్పుడు ఆ సమయంలోనే అయినా సరే కొమ్మల పడి విరిగి పడే అక్కడ ప్రమాదాలు సంభవించే సందర్భాలు కూడా మనకి నేరుగా కనిపిస్తున్నాయి కనుక తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని పలువురు కోరుతున్నారు.